స్వామి స్వామి, ఎందరో దేవతలకు కొలువైన ఈ రాజమందిరంలో వికృతమైన పిశాచిని తీసుకొచ్చి వదిలారే. ఇది సంచరిస్తే రాజ్యం శ్మశానం అయిపోతుంది. భయపడకండి రాజా, అది పిశాచి అయినప్పటికీ నా ఆజ్ఞ ప్రకారమే సంచరిస్తుంది, మీ యువరాజుని పరిరక్షిస్తుంది. అయినా ఈ ఘోర జంతువు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. అలాగే ఆ మోహినికి తప్ప ఇంకెవరి కళ్ళకు కనపడకుండా దాన్ని మాయం చేస్తాం. మాయమైపో. ఒక ముఖ్యమైన విషయం, ఈ కళ్యాణం జరిగేంత వరకు ఈ అంతఃపురంలో నిత్య పూజలు కానీ దృష్టి తీయటం కానీ జరగకూడదు. ఎందుకని స్వామి? జరగకూడదు. అలాగే స్వామి. నన్ను అంతఃపురంలోనికి వెళ్ళనివ్వకుండా అడ్డుకోవడానికి ఈ రక్తపిశాచిని కాపలాగా పెట్టాడా మాంత్రికుడు. ఈ రక్తపిశాచిని యుక్తితోనే తరిమేయాలి. రథాన్ని ఎందుకు ఆపారు? మేము ఆపలేదు మహారాజా, దానంతటా అదే ఆగిపోయింది. కుట్టి కాళ్ళ గుర్రాలు. కులదైవం దర్శనానికి వెళుతూ ఉండగా దారిలో ఇలా జరిగిందేమిటి? ఏమిటి మాయా? నా ప్రాణాలు తీయటానికి వస్తున్న రథం తమరు ఆగమనగానే ఆగిపోయింది. అయ్యో సామి, ఇందులో నాదేముండాది? జేజమ్మ చెప్పినది టక్కున ఆగిపోనాది. ఓ, మీరా జేజమ్మ గుడిలో పూజారినా? అది సరే, జీవం లేని ఆ రథం హఠాత్తుగా ఓ భూతంలా మారి నన్ను చంపటానికి వచ్చిన కారణం? అంతఃపురంలో కర్పూరం వెలిగించడం లేదు, దిష్టి తీయడం లేదు. అందుకే వెళ్ళి కర్పూరం వెలిగించండి, ఇలాంటివి జరగవు. లేదు లేదు, సిద్ధస్వామి వారికి మేము మాట ఇచ్చాం, కర్పూరం వెలిగించము అని. ఆ మాట ఎలా తప్పగలం? అది కాదు సామి. మీ సహాయానికి కృతజ్ఞులు. మీరు ఎప్పుడు కావాలన్నా అంతఃపురానికి రావచ్చు. సకల మర్యాదలు సన్మానము చేస్తాం. వెళ్ళొస్తాను. నేను వేసిన ఎత్తు చిత్తైపోయింది. జేజమ్మా, మాయమ్మ, మాకు దిక్కు నువ్వేనమ్మా. ఆడదాని కాలు మీద పడతావు. ఆడదాని కాదు, బొమ్మాలి. ఇలా చేయి పెట్టావో లేదో రథం ఆగిపోయింది. మా మహారాజా వారిని కాపాడిన మహారాణివి, నువ్వు చల్లగా ఉండాలి. ఇప్పుడు కాపాడాను, కానీ త్వరలో రాజా పోతాడు. ఆయన ఎలాగైనా కాపాడుతలే. నువ్వు తలుచుకుంటే కాపాడగలవు. నేనా? ఎలాగా? అంతఃపురంలో కర్పూరం వెలిగిస్తే చాలు, రాజాకొచ్చిన గండం పోతుంది.
మా మహారాజా వారికి నేనే విశ్వాస పాత్రుడిని. అవును. నా విశ్వాసాన్ని ప్రదర్శించే సమయం వచ్చింది. ఇప్పుడే వెళ్ళి కర్పూరాన్ని వెలిగించి ఇరగ తీసేస్తా. దేవుడి దగ్గర ఎలాగో ఈ తాళం గాళ్ళు వెలిగించినవారు. దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు, ఇక్కడే వెలిగించేద్దాం. వెలిగించుకో. ఏరా వెలిగించకురా. నేనేమైనా రాజకోటని వెలిగిస్తున్నానా? కర్పూరానే కదా. తర్వాత ప్రమాదం జరిగితే తర్వాత వచ్చే ప్రమాదం గురించి అటు ఉంచు, ఇప్పుడు ఉన్న ప్రమాదం గురించి ఆలోచిస్తున్నా. చోట వదలరా. వదలను. రేయ్, వదలరా. వదలను. వదలకపోయినా పర్లేదు, నేను కర్పూరాన్ని ఎలా వెలిగిస్తానో చూడు. సాధించా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊర్లో వాళ్ళ దిష్టి, ఇయ్యాల దిష్టి. థు, థు, థు. పటాపట్ చెల్లవాలి. ఏమిటి ఆర్భాటం? మహారాజా పెద్ద ఘోరం జరిగిపోయింది. మేమెంత చెప్పినా వినకుండా కర్పూరాన్ని వెలిగించాడు. కర్పూరాన్ని వెలిగించాడా? ఎవరాది? నేనే మహారాజా, మీ నమ్మిన బంటుని. మిమ్మల్ని కాపాడేశాను, ఈ దేశ ప్రజల్ని కాపాడేశాను, ఈ కర్పూరాన్ని వెలిగించేశాను. నా ఆస్తి కర్పూర హారతి కాకుండా నా జీతాన్ని పెంచిన మహారాజా. అమ్మా! ఈ మూర్ఖుడిని కారాగారంలో వేయండి. సిద్ధుల మాట మీది పెద్ద దైవాపరాధమే చేశానే. ఇంద్రజిత్, ఈరోజు మొదలుకుని 9వ రోజుకి నాగపంచమి. ఆ రోజే సీమదేవికి బలివ్వటానికి సుముహూర్తం. అంతకు ముందు సీమదేవికి కాపలాగా ఉన్నటువంటి నవనాగులకు మనం సర్వనాగ శాంతి పూజ జరపాలి. అది నువ్వే జరపాలి. సర్వనాగ శాంతి పూజ నేను చెయ్యాలా? అది నాకెలా సాధ్యం? ఇంద్రజిత్, ఈ మంత్రమాలని నీవు ధరించావంటే నాగ పూజను నువ్వు సులభముగా జరపగలవు. ఆ జై జ్వాలాముఖి. గురుదేవా, ఏమిటి వైపరీత్యం? మాలని ధరించిన వెంటనే నా కుమారుడి శరీరం పాము శరీరంలా మారిపోయిందే. అది చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. అలాగే మారుతుంది. సర్వనాగ శాంతి పూజ అంటే సాధారణమా? చెప్పే మంత్రాల్లో చంపే విషం కలిసే ఉంటుంది. ఆ కాలకూట విషాన్ని తట్టుకోవడం కోసమే ఇతని శరీరంలోకి నవపాషాణాన్ని ఎక్కించేశాను. కుమారా, దేహాన్ని పాషాణం చేసుకుని అశాశ్వతమైన పదవి కోసం ఈ యాగం చేయడం అవసరం అంటావా? అవసరమే. నేను భావి చక్రవర్తిని కావాలంటే అయ్యో మీరు కొంచెం నోరు మూసుకోండి. ఇంద్రజిత్, మోహిని, రాజా, ఏం ఇక్కడే నిల్చున్నావు? రా, కలిసే జలక్రీడలాడదాం. దగా చేసి వెళ్ళిపోయిన మోహిని దాగుడు మూతలాడుతోంది. ఇది కళా నిజమా? ఏ మూర్ఖుడు ఇక్కడ పూలు పరిచాడు? రాజా, రోజాల్లో ఉన్నది మొగ్గ కాదు, విచ్చుకున్న పువ్వు. ఆ ద్రోహి ఇంకోసారి నా కంటపడిని దాన్ని కత్తికో కండగా నరికి పారేస్తాను. రాజా,
నీకు ఆ శ్రమే అక్కర్లేదు రాజా. ఎందుకంటే నన్నెప్పుడో చంపేశారు. ఎందుకు కథ మార్చి చెప్తున్నావు? నన్నొక్క జీవోత్సవాన్ని చేసి ఎవరో యువరాజుతో లేచిపోయింది నీవే కదా. వాడికంటే నేను పెద్ద రాజ్యానికి యువరాజునని తెలిసి వాడికి ద్రోహం చేసి నా కోసం వచ్చేవా? నువ్వెంతగా మాటలతో హింసించినా అవి నన్ను బాధించవు. నిజమైన శరీరానికే బాధుంటుంది. ఇది కేవలం బొమ్మ శరీరం.